ఇలా రాజకీయాలు వాళ్ళకే తెలుసు అనుకుంటారు. రాజకీయాలు ఎట్లా చేయాలనో మాకు తెలుసు. మీకు తెలివి లేదు, నోటపీస్ లేదు. మీ తెలివి సలగుండా మా బీసీలకు ఉన్న తెలివి ఉంది. అది మీకు బీసీ కూడా ఆత్మగౌరవంతో బతికిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒకటేనం. ఇవాళ ఎక్కడ చూసినా కులాలన్నీ కదులుతా ఉన్నాయి. కదిలి ఒకటే మాట చెప్తున్నాయి. ఏందనంటే మేము బీసీ అని చెప్తా ఉన్నాయి. గర్వంగా ఛాతి పైకి లేవట్టి మేము బీసీ అని చెప్తా ఉన్నారు. ఇక ఇందరు ఒక్కటే అయిన తర్వాత ఇక అందులో ఒక సామెత ఉంటుంది. జర ఆడోళ్ళు పోయిరు కదా, మోటు సామెత. జర పటేలు పట్టువారి నా దిక్కుంటే ఎట్లా కొడతావో కొట్టురా మొగుడా అని అన్నదట భార్య భర్తని. ఇప్పుడేమైంది? పటేలు పట్టువారి ఇన్ని రోజులు నా దిక్కుండే నువ్వు నన్ను కొట్టలేకపోయినా ఇప్పుడు భార్య భర్త ఒకటై పటేలు పట్టువారిని కొట్టే కాలం వచ్చింది. రేపు ఆర్ట్స్ కాలేజీలో జరగబోతుంది. ఆ రెడ్లకు మనకు విడాకులు, వాళ్లకు మనకు విడాకులు జరగబోతా ఉన్నాయి. విడాకుల మహోత్సవం అది. ఆ మహోత్సవాన్ని కళ్ళారా చూస్తేందుకు రండి. ఇవాళ పట్టిన తెలుసా, అసలు రెడ్లు వెలమలు మనోళ్ళు గానే కాదు. తెలంగాణకు సంబంధం లేదు వాళ్ళకి వీళ్ళకి. ఒరిజినల్గా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డలు మనమే, బీసీలం మనమే. కాబట్టి సోదరులారా, దగ్గరికి ఆర్టీసీ కార్మికులు వచ్చారు. మొత్తం అంతా నిండిపోయారు ఆఫీస్ చుట్టూ. ఏందంటే మేము వస్తాం, మేము సభకు వస్తాం, యూనిఫామ్లు వేసుకొని వస్తాం, మేము ర్యాలీకి వస్తామన్నా అని చెప్పు. ఇలా ఆర్టీసీ కార్మికులు కదిలేరు, సింగరేణి కార్మికులు కదులుతా ఉన్నారు, విద్యుత్ కార్మికులు కదులుతా ఉన్నారు, ఉద్యోగ సంఘాల కార్మికులు కదులుతా ఉన్నారు. ఇలా ఇంతమంది మేధావి సెక్షన్ అంతా బీసీలలోంచి ఒక కదులుతా ఉంటే వాళ్ళ పీఠాలు కదిలిపోయినట్టుగా వాళ్ళ